ప్రైజ్ ది లార్డ్. మీలో చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అబ్రహాము శారాకి 100 సంవత్సరాలు వెయిట్ చేసి ఇస్సాకు పుడితే దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి, అతను దేవునికి ఎంత లోబడుతున్నాడో తెలుసుకోవడం కోసం ఇస్సాకుని బలివ్వమని కోరతారు కదా. అబ్రహాము మనసులో ఎంత బాధ ఉన్నా కూడా తను ఒకే ఒక కుమారుణ్ణి బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదకి తీసుకెళ్తాడు కదా. కానీ బలి ఇచ్చే టైంకి అతనికి ఒక స్వరం వినిపించి దేవుడు మాట్లాడతారు కదా. ఇస్సాకుకి బదులుగా పక్కన పొదలో చిక్కుకున్న గొర్రెపిల్లని బలిగా ఇవ్వమని అంటారు కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఆ గొర్రెపిల్ల మోరియా పర్వతం మీదకి ఎలా వచ్చింది, అక్కడ ఎందుకుంది, ఆ పొదల్లో ఎందుకు చిక్కుకుంది అని? ఆ గొర్రెపిల్లగా బలి అవ్వడానికి వచ్చింది ఎవరో కాదు, మన దేవుడైన యెహోవా. మీరు ఇది గమనించారా? సిలువలో బలి అవ్వడానికంటే ముందే, అంటే 2000 సంవత్సరాల కంటే ముందే ఇస్సాకు బదులుగా మరణించడానికి దేవుడు గొర్రెపిల్ల రూపంలో సిద్ధమయ్యారు కదా. అంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమో కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.